వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. అవన్నీ వదులుకొని నువ్వేంటి బేవర్స్లా తిరుగుతున్నావు? నాకు పుట్టిన నా కొడుకు దొంగ నా కొడుకు. ఇంత కరువులో ఉన్నారా? ఇంట్లో అంటలేదా? తాగే అలాంటి చదువు రాణాలకు కూడా ఈజీగా అర్థమయ్యేలా రాయాలనే బేసిక్ కామన్ సెన్స్ నాలెడ్జ్ కూడా ఉండదు రాసే. సార్ మీరు చూస్తే ఇంత డీసెంట్ గా ఉన్నారు, వీడేంటి ఇంత చిల్లరగా ఉన్నాడు? ఏంట్రా నీకు నువ్వే దండం పెట్టుకుంటున్నావు? నీ స్టామినా ఎంతరా? హాఫ్. నేను ఫుల్ దైనా స్ట్రాంగ్ గా ఉంటా. దీని ఎల్రా, నేను సిట్టింగ్ అయినా మా నాన్నకి ప్రామిస్ చేశాను. చాట్లో వాతావరణం సెట్ అయ్యచ్చు. నేను వచ్చబోసుకోవడం అయిపోయింది, ఇంకా మీకు పోయిచ్చడమే. లేదంటే నువ్వు చెప్పిందల్లా మేము వినటానికి కొత్త ఎంగాళ్ళ కనబడుతున్నావా? రే కుమార్, లూడో ఆడదాం రారా. నా లవ్ ఆడరా. ధనియాలో ఇంకా నయం గసగసాలు అనలేదు. నెట్స్ కట్టిస్తున్నారు, పైనుంచి పవర్ వాళ్ళు పడకుండానా? కింద నుంచి ప్రాణాలు పోకుండా. ఉండు మామా, ఇంట్లో అత్తను పెట్టుకొని కనిపించిన పతకదాన్ని నడువును గోక్తుంటావు, నువ్వు కూడా మాకు ప్రేమ గురించి చెప్తావు. చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకుని మెళ్ళో గోల్డ్ చైన్ వేసుకుని ఇక్కడ బ్రాస్లెట్ ఇన్ని పెట్టుకున్న నేను పాలవాళ్ళ కనిపిస్తున్నాను. ఇది మన క్లాసా? నేను ఎప్పుడు చూడలేదు కదరా. రే క్లాసే నిన్నెప్పుడు చూడలేదు కదరా. క్లాస్ వింటున్నట్టు ఏం నటిస్తున్నారా అందరూ? రే అది అమ్మాయిరా, బర్రె కాదు. అరే పాండే, మనలో లేదేంట్రా? అసలు నీ దగ్గర డబ్బు తప్పే ఉందిరా? దీని పూజ అయ్యేలోపు సగం ఎగ్జామ్ అయిపోతుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చిందమ్మా మలయాళం మట్టి. వీడేంటి అక్కడ చూస్తున్నాడు? మరి అంతగా లాక్కు చిరిగిపోద్ది. కాపీ కొట్టడం అన్నది నా ప్రాబ్లం కాదురా. కాదా సార్? కొట్టివేతలు కూడా ఏ ఎదవరా కాపీ చేసేది? నేను నెల్లకపోతే ఫినాయిల్ తాగింది, ఇప్పుడు వెళ్తే నా రక్తం తాగుతుందా? కొంచెం బయటకు వెళ్తారా? డ్రెస్ చేంజ్ చేయాలి. నువ్వు నర్సు కాదు, మేరీ మాతో తెలుసు. అమ్మ జీవితం పెద్దనగానే జీవితం ఇలా ఉంటుందని తెలిసిన చిన్నప్పుడు పిసుక్కొని చచ్చిపోయాను. సార్ ఎగ్జామ్ 11కే కదా? అవును. ఒక్కడి టైం సెన్స్ లేదు సార్, ఎవడు రాలా? నీకే కామన్ సెన్స్ లేదు. చేసింది బేసిక్ బాగా కూడా చెప్పలేదు. చెప్తావా లేదా? కడుపు కళ్ళం తిట్లా, పెండ తిట్లా. ఎవరా ఈ ఐటమ్ గాళ్ళు? ఎర్రగడ్డలో ఉండాల్సిన వాళ్ళు పోర్టుకొచ్చులో ఏం చేస్తున్నారు? అదే కదా, నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వస్తే తాగాల్సి వచ్చింది. ఓ పని చేయండి రా, నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళే నారాయణ ఎక్స్ప్రెస్ లో 70 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని విండో దగ్గర కూర్చుంటా, తని పారతో పను. ఉగ్రవాద వస్తుంది. నా కళ్ళు లేవు, నేను గుడ్డోని. రే ముద్దు పెడితే చోట ఫీలింగ్స్ వస్తాయి కదరా, అవి వణుకుతున్నాయిరా. ఎగ్జాక్ట్ గా ఎలా గెస్ చేసావ్? నీ గురించి వెయిట్ చేస్తే నువ్వు కాక మీ అమ్మ వస్తుందా? ఏంటి ముందు బాగానే ఉండేదా, ఎందుకు ఇంత వరస్ట్ గా తయారయ్యో? ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇంకెప్పటికి పని చేసాం.